సెక్షన్స్ కవితని ఎలా అయితే అరెస్ట్ చేశారో ఈవిడ రిమాండ్ ఖైదీయే ఇప్పటికి. అండ్ పెన్ ఉంది, పేపర్ ఉంది ఆవిడ దగ్గర. నువ్వు బట్టలు ఉతకడానికి నీకు అసిస్టెంట్ ఇచ్చే ఛాన్స్ లేదు. ఏమో నువ్వు వాడికి ఏ సమాచారం అందిస్తావో, ఆ ఖైదీగాడు వెళ్ళి ఇంకెక్కడ ఏం చేస్తాడో. ఎందుకంటే వేరే ఖైదీలకి ఫోన్ ఫెసిలిటీలు ఉంటాయండి బేసికలీ. అంటే ఈ సమాచారం చెప్పాలంటే ఇప్పుడు నీకు ఒక అసిస్టెంట్ నేను పెట్టా, నువ్వేం చేస్తావు, వాడిని ఆశ చూపించి నేను తెలుసు కదా ఎవరో, నీకు బయటకు వచ్చాక 2 కోట్లు ఇస్తా, 3 కోట్లు ఇస్తా, నాకు ఒక్క చిన్న సహాయం చేయి. నువ్వు మీ వాడికి వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడైనా సరే రేపో ఎల్లుండో ఈ నెంబర్ కాల్ చేసి ఈ విషయం చెప్పు, ఇట్లాంటివి ఏమన్నా చెప్తారు, లీకులు అవుతా ఉంటాయి. అందుకని చెప్పేసి వాడిని ములాఖత్ వేసుకొని, ఎవడన్నా మీ తెలిసిన వాళ్ళ ములాఖత్ వేసుకొని నా సమాచారం వాళ్ళతో చెప్పు, ఇట్లాంటి వ్యవహారాలు నడుస్తాయి. అందుకని చెప్పి వీళ్ళకి అసిస్టెంట్ అని పెట్టరు. ఎందుకు ఇప్పుడు అసిస్టెంట్ గొడవ అంటే, కవిత బట్టలు కవితే ఉతుక్కుంటుంది అని చెప్పడానికి. కవిత బట్టలు కవితే ఉతుక్కుంటుంది, కవిత మనుషులు కవితే తెచ్చుకుంటుంది, కవిత బాత్రూమ్ కి కవిత వెళ్తుంది, కవిత పడుకోవడం కవితే పడుకుంటుంది, కవిత తిండి కవితే తెచ్చుకుంటుంది. ఆవిడకి ఇంకెవరు అసిస్టెంట్లు లేరు, ఎవరు తేవట్లేదు. వీళ్ళు కూడా విఐపి ట్రీట్మెంట్ అంటేనండి ఇంటి భోజనం ఎలా చేస్తున్నారు, అండ్ నీకు కావాల్సిన ప్రైవసీ ఇస్తారు. మిగతా వాళ్ళకంటే నీకు పరుపు దిండు దుప్పటి కావాలంటే అడిషనల్ గా ప్రొవైడ్ చేస్తారు. దాన్ని జైల్లో విఐపి అంటారే తప్పితే విఐపి అనంత మాత్రం మరి మనకి ఓయో రూమ్ ఫెసిలిటీస్ అయితే ఇవ్వరు. అండ్ నెక్స్ట్ ఒక టీవీ కేజ్రీవాల్కి ఇచ్చినట్టు టీవీ కావాలంటే అడగొచ్చు, వార్తాపత్రికలు లాంటివి అడిగితే తెచ్చిస్తారు. అఫ్ కోర్స్ దానికి కూడా కనీస రుసుము చెల్లించుకోవాలి వాళ్ళు. ఇట్లా కొన్ని ఉంటాయి ఫెసిలిటీస్, అంతే. మరీ అతిగా ఏం ఉండవు. మెడిసిన్స్ ఎలా చేసుకుంటారు, హోమ్ మేడ్ మెడిసిన్స్ కొద్ది గొప్ప, కొంతమందికి పచ్చడిలో ఇంటి స్నాక్ లో అలౌ చేస్తారు, అంతే. అంతే, దాన్నే జైల్లో విఐపి అంటారు. అసలు లేని దానికంటే కొంచెం విఐపి, మామూలు కింద పడుకోవాలి, చాపు పరుపు ఇస్తారు, అంతే. అంతే తప్పించి జైల్లో విఐపి ట్రీట్మెంట్ అంటే వెంటనే మనం పెద్ద 5 స్టార్ హోటల్ ఫెసిలిటీస్ అన్ని ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఏసీలు గీసీలు ఇవి ఏవి ఉండవు, అంతే. సాధారణ ఖైదీల కంటే ఒక రవ్వ ఆఫీసర్ అంతా అడిషనల్ గా వాల్యూ ఉంటుంది. అసలు కవిత అరెస్టుని మనం రాజకీయ కోణంలో చూస్తే బీజేపీ వేసిన ఒక స్కెచ్ లాగా మనం భావించవచ్చు. అసలు కాదు, బీజేపీ అనుకోకుండా ఎలక్షన్స్ వచ్చాయి, దానికి బీజేపీకి సంబంధం ఏంటంటే, మరి ఇంతకుముందు 2-3 సార్లు వదిలేశారుగా పాపం అదే బీజేపీ వాళ్ళు. అంటే అసెంబ్లీ ఎలక్షన్ లో ఇచ్చిన ఎఫెక్ట్ కారణంగా అదే ఎఫెక్ట్ మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్ లో ఇస్తుంది. కాబట్టి అరెస్ట్ చేసేసి మేము ఖచ్చితంగా ఉన్నాము, బీఆర్ఎస్ విషయంలో మేము నిక్కచ్చిగా ఉన్నామని చెప్పడానికి ఆ ప్రొజెక్షన్ కోసం చేసినా. అంటే విషయం ఏంటంటే ఇక్కడ కవితకు అనవసరంగా ఎక్స్ట్రా వాల్యూ ఇస్తున్నారు మీరు. రీజన్ ఈవెన్ అరెస్ట్ చేయకపోతే మాకు బీజేపీకి తెలంగాణలో ఉనికి లేదు అనే ప్రసక్తి లేదు కదా. ఈవిడ కీలకం, అసలు ఈవిడ ఉంటేనే మేము గెలవట్లేదు, ఈవిడిని కొంచెం తప్పిస్తే గానీ మేము తెలంగాణలో నడవలేము తిరగలేము అనే పరిస్థితి ఏం లేదు. అంటే ఇప్పుడు కేసీఆర్ మీద వ్యతిరేకత ఉంది, బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంది. బీఆర్ఎస్ విషయంలో బీజేపీ సీరియస్ గా తీసుకోవట్లేదు, లిక్కర్ కేసులో అరెస్ట్ చేయట్లేదు అని అసలు బీఆర్ఎస్ కి వాల్యూ ఇవ్వట్లేదు. కేసీఆర్ కి ఎగనెస్ట్ గా బీజేపీ ఉందన్నప్పుడు కేసీఆర్ కి ఉన్నటువంటి ఏదైతే నెగిటివ్ ఓటింగ్ ఏదైతే ఉందో అది బీజేపీ టర్న్ అయ్యే అవకాశం ఉంటుందిగా అన్నా కూడా. వీళ్ళని అసలు మీరు లెక్కలో కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. కేసీఆర్ ని కానీ, కేటీఆర్ కానీ, కవితని కానీ, ఆ బీఆర్ఎస్ పార్టీని కానీ కనీసం లెక్కల్లోకి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అదేంటి అలా అంటారు? 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ని అంత తేలిగ్గా తీసేస్తారు. నాకు తేలిగ్గానే 10 సంవత్సరాలు చేసిన దరిద్రాన్నే కదా ఇప్పుడు వీళ్ళు పూడ్చలేక చేస్తున్నారు. ఆ 10 సంవత్సరాలు చేసిన దందాలకే కదా ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఆ 10 సంవత్సరాలు చేసిన అవినీతికే కదా జనాలు ఇప్పుడు వాళ్ళని తీసి చిదరించుకున్నారు. టైం వచ్చింది, జనాలు దూరం పెట్టేశారు. ఇంతకుముందు అంటే బలవంతంగా ఉంచుకున్నారు, వీళ్ళే ఉన్నారు. అతని చేయల చాలా సింపుల్. వీళ్ళని అసలు లెక్కల్లో కూడా తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. రాజకీయంగా కూడా ఎటువంటి జీరో ఎఫెక్ట్ చూపేదంటే జీరో. ఎందుకంటే వీళ్ళలో జనం నుంచి పుట్టుకొచ్చిన నేతలు ఎవరు లేరు బీఆర్ఎస్ లో. అక్కడిక్కడి నుంచి తెచ్చుకున్న వాళ్ళే ఏదో చూపించుకున్నారు, వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, వాళ్ళ సుట్ కేసులు వాళ్ళు చదువుకుంటే బాయ్ అని చెప్పేసి అంతే, సరిపోయింది. ఏముంది వీళ్ళ గురించి మాట్లాడుకోవడానికి. అంటే కాంగ్రెస్ మీద గతంలో ముఖ్యమంత్రులు మార్చడం కానీ, ఢిల్లీ నుంచి మాత్రమే ముఖ్యమంత్రిని సీల్డ్ కవర్లో వస్తారు. సో అటువంటిది ఒక అపప్రదలు ఉన్నాయి కదా వాటి మీద, హిస్టరీ ఉంది కదా. సో అయితోటి ఎంతకాలం ఇప్పుడు వచ్చి 4th మంత్ ఇది. సో ఇంతలోనే దాని నుంచి ఏం తెలిసిందని, ఎంత మరీ పాతది మళ్ళీ రిపీట్ అయ్యి మళ్ళీ ముఖ్యమంత్రులు మారటం, కొట్టుకోవటాలు, వాళ్ళు ముఖ్యమంత్రి వీళ్ళు ముఖ్యమంత్రి, ఢిల్లీ పెత్తనం, ఇవన్నీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది కదా. ఎందుకు తొందరపడుతున్నారు ఎమ్మెల్యేలు? రీజన్ కూడా ఏంటంటే యాక్చువల్గా మనకి ఇంత ముందు కూడా తెలంగాణ ఎందుకు ఆదరించారు ఈ పార్టీని, టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ ని అంటే
మనకి ఎప్పటి నుంచో ఢిల్లీ అధికారమే ఉంది రాష్ట్రంలో. మనకంటూ ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలి, మనం మాట్లాడుకోవడానికి, మనం తిరగడానికి ఒక ప్రాంతీయ పార్టీ కావాలి. ఆ ప్రాంతీయ పార్టీ ప్రజెంట్ ఏమున్నాయంటే ఉన్న 4 బలంగా ఇది కనబడింది. కాబట్టి సరే వీళ్ళు కూడా ఏదో ఉద్ధరిస్తామన్నారు కదా, ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దామని చెప్పి అలా చూశారు అంతే. రాష్ట్ర పగ్గాలు ఢిల్లీ చేతికి వెళ్లకుండా తెలంగాణని మనల్ని మనం కాపాడుకోవడానికి జనాలు ఏం చేశారంటే వీళ్ళు తప్ప ఆప్షన్ లేదనిపించింది. కానీ ఇప్పుడు ఢిల్లీకి పోయినా ప్రాబ్లం లేదు, మన రాష్ట్ర అధికారం అమెరికాకి పోయినా ప్రాబ్లం లేదు, వీళ్ళు మాత్రం వద్దు అనిపించింది. అలా ఉంది పరిస్థితి, అట్లా ఉంది అది. ఓకే ఓకే. సో ఇప్పుడు కాబోయేటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇప్పుడు ఈ కవిత అరెస్ట్ కానీ బీఆర్ఎస్ ప్రజెంట్గా ఉన్నటువంటి పొజిషన్లో కానీ ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పోవడం జరుగుతూ ఉంది కదా, ఎలా ఉండబోతుంది అంటారు? అదే బీఆర్ఎస్ ఉనికి లేదండి, దాని గురించి మనం ఈ రోజు మాట్లాడుకోవడం కూడా దండగే నన్ను అడిగితే. దీని గురించి అసలు టాపిక్ లో కాదు, లైమ్ లైట్ లో కాదు, ఎక్కడ కూడా బీఆర్ఎస్ లేదు, ఉండదు. ఇంకా ఎంపీ సీట్లు ఎన్ని రాబోతున్నాయి? అసలు ఎంపీ సీట్లు వీళ్ళు ఫస్ట్ పోటీ చేయనివ్వండి, ఎన్ని వస్తాయో తర్వాత చూద్దాం. పోటీ చేయడానికి అభ్యర్థులు రేపు పోటీ చేయడానికి అభ్యర్థులు ఎక్కడ ఉన్నారు? ఎవరెవరో ఆకు అక్క తెలియని అడ్రస్ లేని వాళ్ళందరూ తెచ్చిపెట్టుకుంటారు, వాళ్ళు ఎలాగో ఓడిపోతారు. ఇంకా విషయం ఏం లేదు. వీళ్ళ కుటుంబం అయితే పోటీ చేయదండి 100%. ఈ ఎన్నికల కేసీఆర్ కుటుంబం దూరం 100. వీళ్ళు పోటీ చేయరు, ఎందుకంటే పోటీ చేసి ఓడిపోయి మళ్ళీ మొహాన అదేంటిది చెప్పు చిప్పులు ఇసురుకోవడం ఎందుకు అనుకొని వీళ్ళైతే పోటీ చేయరు. ఓకే. ఫ్యామిలీ వాళ్ళు ఎవరు చేయరు, బయట వాళ్ళ ఫ్యామిలీయే పోటీ చేయట్లేదు, మనల్ని ఎవరు చూస్తారని వాళ్ళు కూడా ప్రచారం నీరసంగా ఇట్లుంటారు. గొంతెత్తి నన్ను గెలిపించండి అని కూడా అడగరు, నన్ను గెలిపిస్తే గెలిపించండి అని అడుగుతారు. ఆ రకంగా డల్ అయిపోతారు క్యాండిడేట్స్ అంతే. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఒకటి, లిక్కర్ ఒకటి, ఇది ప్రధానంగా ఈ రెండు, దాంతోపాటుగా మేడిగడ్డ కుంగిపోవడం ఒకటి, ఈ 3 జనాల్లో బాగా వ్యతిరేకత ఉంది. ఆ పార్టీలో ఇప్పుడు ఏమైనా చేయాలి, ఎందుకురా బాబు వాళ్ళు ఫోన్లు ట్యాపులు చేస్తారు అనవసరంగా, నీ గుట్టంతా తీసుకొచ్చి అడిగొద్దు, నీకు అంతగా రాజకీయాల్లో ఉండాలంటే ఇండిపెండెంట్ కూడా, లేదా ఆ పార్టీలో ఈ పార్టీలో చేరు, ఇక్కడైతే వద్దు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మొన్న కేసీఆర్ వచ్చేసి ఎండిపోయిన పొలాలని చూసి దాని మీద కొంత కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా, ఎందుకు చాలగానప్పుడు ఎందుకు అనేది. 10 ఏళ్ళలో ఎప్పుడు ఏడవాలనిపించలే నీకు? మధ్యలో మనకి తుఫాన్లు వచ్చినప్పుడు పంటలు కొట్టుకుపోయినాయి, ఎండిపోయినాయి, చాలా రకాల జరిగాయి. జరగలేదని కదా, ఈ 10 ఏళ్లలో ఎప్పుడు లేనిది ఇప్పుడే గడ్డి పొరకి ఎండింది, అక్కడికి వెళ్ళి బోరుబోరున ఏడుస్తున్నాడు కేసీఆర్ అంటే కాదు. 10 ఏళ్లలో ఎప్పుడన్నా ఏడ్చావా నువ్వు? కనీసం పశ్చాత్తాపడ్డావా? ఆ 10 ఏళ్లలో నువ్వు ఒక్కసారి పశ్చాత్తాపడ్డా, ఒక్కసారి ఏడ్చినా అయ్యో పాపం అనుకున్నా నీకు అప్పుడు కూడా ఈ కష్టం ఏంటో తెలిసేది అంతే. ఇప్పుడు ఎందుకు షో చూపిస్తున్నావు అంటే కెమెరా ఫేసింగ్ ఇట్లా పెట్టేసి పంటను ఇట్లా ఏడిచినంత మాత్రాన నీకు నిజంగా జాలుంది అయ్యో పాపం అని ఎవరు అనుకోరండి, డ్రామాలు ఇవన్నీ. ఓకే. ఇప్పుడు రాబోయేటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుందంటారా, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుందంట? బీఆర్ఎస్ కి అసలు జీరో, దాని గురించి మాట్లాడుకోవడం కూడా దండగా. కాంగ్రెస్ అయితే ఉంటది, కొద్దో గొప్ప బలంగా ఇది ఎదుగుతుంది, మన బీజేపీ ఎదుగుతుంది. మరి చూడాలి, ఇంకేదన్నా పార్టీలు కనుక బలంగా వస్తే అంతే సంగతి. లేదు ఒకవేళ టీడీపీ మళ్ళీ ఇక్కడ కూడా పోటీ చేస్తుంది. అండ్ ఇంకోటి ఎట్లా మన షర్మిల పార్టీ ఎత్తేసింది, వైఎస్ అభిమానులు కూడా ఉన్నారు, మళ్ళీ ఆవిడ ఎవరైనా వచ్చినా ఇంకేమైనా ఏదైనా మ్యాజిక్ జరగాలని ప్రెసెంట్ అయితే కాంగ్రెస్ తెలంగాణ మొత్తంలో ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఇంకా మాట్లాడేదేం లేదు. నాకు తెలిసి 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత మెల్లిమెల్లిగా బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగే అవకాశం అయితే ఉంది. బీఆర్ఎస్ గురించి మాట్లాడుకోవడం కూడా దండగే. అంతేనా? ఓకే. ఫైనల్గా కవిత బెయిల్ ఈరోజు బెయిల్ ఇవ్వలేదు, సో 20వ తారీఖు పోస్ట్ పోన్ అయింది, అది ఇవ్వలేదు. మే 31 వరకు కవిత చేయాలని అంతేనా? అంతే. ఓకే ఓకే. ఇది ఈరోజు కవిత బెయిల్ మీద వచ్చినటువంటి ఏదైతే ఉందో దాని మీద విజ్ఞానితో జరిగిన చర్చ. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి మాస్టర్ కీ టీవీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.